ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మీరు ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? కనీసం ఒక గంట సేపు అయినా ప్రభు సన్నిధిలో గడిపి మీ పనులు ప్రారంభించండి. తప్పక మీ పనులన్నింటినీ కూడా ప్రభు ఆశీర్వదించి దీవించే దేవుడై ఉన్నారు. దైవజనాంగమా, ఈరోజు దేవుడి వాగ్దానం కీర్తనల గ్రంథం 37వ కీర్తన 37వ చరణం. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడము, సమాధానపరచు వారి సంతతి నిలుచును. ప్రైజ్ ది లార్డ్. సమాధానపరిచే వారి సంతతి నిలుచుతుందట. ఎందుకంటే వారు నిర్దోషులుగా ఉన్నారు, వారు యథార్థవంతులుగా ఉన్నారు కాబట్టి వారి సంతానం నిలబడుతుంది. భక్తిహీనుల సంతానము విస్తరించబడుతుంది. కానీ ఆ యొక్క త్వరగానే వారు కనబడకుండా పోతారు. అంటే ఈ అన్యాయంగా సంపాదించేటువంటి సంపాదన, అక్రమంగా సంపాదించిన సంపాదన ద్వారా చాలామంది వృద్ధి చెందబడతారు. ఆ వృద్ధి కొద్ది రోజుల్లోనే అది కనబడకుండా వెళ్ళిపోతుంది. కానీ నీతిగా, యథార్థంగా, భక్తిగా ఉండే వ్యక్తులు న్యాయంగా సంపాదించే ఆ ఒక్క రూపాయి అయినా వారికి, వారి పిల్ల తరములకు ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటుంది. దైవజనాంగమా, వాక్యములు అదే మాట్లాడుతూ ఉన్నారు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటే, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోవును. నేను వెతికినను వాడు కనబడలేదు. అవును, భక్తిహీనుడు ఒక్కచోట విత్తనం వేసి మొలిచినటువంటి మహావృక్షంలాగా వారు విస్తరించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. మనం అనుకుంటాం, అయ్యో భక్తిహీనుడు దీవించబడుతున్నాడు కదా, చెడ్డ పనులు చేసేవాడు దీవించబడుతున్నాడు కదా, మనకి అవసరాలన్నీ తీర్చబడుతున్నాయి కదా అని మనం అనుకుంటాం. కానీ ఆశీర్వాదము ఎప్పటికీ నిలిచి ఉండదు. అది నిమిషములోనే మాయమైపోతుంది. త్వరగానే వారు గతించిపోతారు. కానీ యథార్థవంతులు, నీతిమంతులు, నిర్దోషులు, సమాధానపరిచేవారు, వారి సంతానము కూడా దీవించబడుతుంది. వారి తరతరాలు కూడా దీవించబడతాయి. వాక్యంలో ఉంది కదా, ఆయన కృప మన పిల్ల తరములకు నిలిచి ఉంటుంది. దైవజనాంగము, నువ్వు నీతిగా, యథార్థంగా బ్రతికితే, నువ్వు ప్రార్థనా పరునిగా బ్రతికితే, దేవుని కొరకు ఒక నిష్ఠ కలిగిన వ్యక్తిగా బ్రతికితే, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క నీతి నీ పిల్ల తరములకు నిలిచి ఉన్నట్టుగా దేవుడు చేస్తాడు. దైవజనాంగమా, దేవుని ప్రజలారా, ఇది ఒక వాక్యంలో ఉంది. మరొకసారి, సమాధానపరిచేవారు సంతతి నిలబడుతుందట. మనం ఈ లోకంలో సమాధానపరిచేవారుగా ఉండాలి. కోపము రేపేవారిగా కాకుండా, జగడములు రేపేవారిగా కాకుండా, సమాధానపరిచేవారిగా, ఇదిగో జగడములు మాన్పేవారిగా మనం ముందుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకము వెళ్ళిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, జీవాధిపతి, నీకు వందనములు ఉన్నా ఆయన. సమాధానపరిచేవారు సంతతి అయ్యా, ఇదిగో తండ్రి నిలిచి ఉంటుంది అని మీరు ఈరోజు వాగ్దానం చేశారు. అవును తండ్రి, ఆయా భక్తిహీనుడు తండ్రి, వారు దినదినము కూడా వారి వృద్ధిలోనికి వస్తున్నారు. కానీ వారి వృద్ధి, వారి ఆశీర్వాదము కనబడకుండా పోతుంది అని మీరు చెప్తూ ఉన్నారు. కానీ నీతిగా, యథార్థంగా బ్రతికే వారి సంతానము తరతరాలు నిలిచి ఉంటుంది అని మీరు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం, ఈ వాక్యమును అయా ఇదిగో చూస్తున్నటువంటి, వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు నెరవేర్చుమని వేడుకొనిచున్నారు. వారి సంతానమును దీవించండి, వారి సంతతిని ఆశీర్వదించండి. సమాధానపరిచే వారిగా వారు ఉందురుగాక, సమాధానపరిచే వారుగా వారు ఉందురుగాక. వారి కుటుంబములను అయా నిండారులుగా దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను. పరిశుద్ధులమైన తండ్రి, జీవాధిపతి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా నీ వెలుగుతో, మహిమతో నింపండి. నీ బిడ్డలు వెళుతున్న ప్రతి మార్గమును మీరు తోడుగా ఉండండి. ప్రతి కార్యాన్ని సఫలము చేయమని వేడుకొనిచున్నాను. అయ్యా, వారికి ఉన్నటువంటి బలహీనతలన్నిటి నుంచి విడుదల దయచేసి సమాధానమును, నెమ్మదిని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాను. ఈరోజు ప్రభువా, శనివారం
అయ్యా ఇదిగో తండ్రి సిద్ధపడే దినం నాయన, ఉపవాసముతో నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించే శక్తిని, కృపను, సహాయమును బిళ్ళకు దైత్యమని వేడుకొనుచున్నా. నీ కృప చేత నింపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో మెండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.